అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత స్వాతంత్రోద్యమంలో అహింసా మార్గాన్ని ప్రపంచానికి చూపించిన మహానేత మహాత్మా గాంధీ. అయితే ఒక సంఘటన ఆయన ఉద్యమ దిశనే మార్చేసింది. అదే చౌరీ చౌరా ఘటన. 1922వ సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తేదీ నాడు ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చౌరా ప్రాంతంలో ప్రదర్శన చేస్తున్న జనసమూహం ఉద్రిక్తతలో పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు సిబ్బంది మరణించారు. ఈ హింసాత్మకమైన ఘటన గాంధీజీకి తీవ్ర ఆవేదన కలిగించింది. గాంధీజీ విశ్వాసం అహింస, సత్యాగ్రహం అంటే శాంతియుత పోరాటం. ఈ ఘటన తరువాత ఆయన ఇలా అని భావించారు: ప్రజలు ఇంకా అహింస సిద్ధాంతానికి సిద్ధంగా లేరని, ఉద్యమం హింస వైపు మళ్లుతుందని. దీనికి నిరసనగా అదే సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తేదీ నాడు ఆయన 5 రోజుల ఉపవాసం చేపట్టారు. దేశవ్యాప్తంగా సాగుతున్న అసహకరణ ఉద్యమాన్ని గాంధీజీ తక్షణమే నిలిపివేశారు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కానీ ఆయనకు అహింస సూత్రం ముఖ్యమైంది. గాంధీజీకి నైతిక విలువలు ఎంత ముఖ్యమో, లక్ష్యం కోసం హింసను అంగీకరించలేదని, ఉద్యమం కంటే సిద్ధాంతం గొప్పదని, ఒక ఘటన, ఒక ఉపవాసం, ఒక ఉద్యమం నిలిపివేత, అహింస మార్గంలో నిలబడిన గాంధీజీ ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.